హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంగన్వాడీకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనము స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో అదేంటంటే మనకి అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి కంప్లీట్గా ఒక స్టేట్ మొత్తానికి ఒకేసారి అయితే రిలీజ్ చేయరన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి సపోజ్ ఏపీ అండ్ తెలంగాణ, సో ఏపీలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి 148+ ఉన్నాయి, అండ్ తెలంగాణలో 150+ సంథింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రాజెక్ట్స్ ఎట్లా అంటే కొన్ని మండల్స్ కలిపి ఒక ప్రాజెక్ట్గా మనకి డివైడ్ చేస్తున్నారు కదా. సో ప్రాజెక్ట్స్ బట్టి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అంటే ప్రాజెక్ట్స్ బట్టి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. సో వాటిలో మాత్రమే అంటే ఒకేసారి స్పాంటేనియస్గా ఒకేసారి స్టేట్ మొత్తానికి రిలీజ్ చేయరు నోటిఫికేషన్స్ అనేవి. అంగన్వాడీకి సంబంధించి కొన్ని మండల్స్కి ప్రాజెక్ట్ బేస్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఏ డిస్ట్రిక్ట్స్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినా కూడా నేనైతే వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో కంపల్సరీ వీడియోని ఎండింగ్ దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి సంబంధించి జస్ట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఆర్ ఎల్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు, దీనికి నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక పంచాయతీ చూసుకున్నట్టయితే, ఒక మండల్లో ఒక పంచాయతీ చూసుకున్నట్టయితే అక్కడ ఎంతమంది అయినా అంగన్వాడీకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో దాంట్లో మాత్రం 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ వాట్ ఎవర్ ఇట్ మే, మార్క్స్ మెరిట్ బేస్ చేసుకొని అండ్ క్యాస్ట్ బేస్ చేసుకొని మనకైతే కన్ఫర్మ్ చేస్తారన్నమాట జాబ్ అనేది. ఓకేనా, దీనికి సంబంధించి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ ఎలాంటి ఇంటర్వ్యూస్ ఏమీ కండక్ట్ అయితే చేయరన్నమాట. ఓకేనా. కాకపోతే మీరు ఏంటంటే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎలా అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి మీకు అంతగా ఐడియా ఉండకపోవచ్చు. నేనైతే ఖచ్చితంగా ఏ డిస్ట్రిక్ట్కి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు, అండ్ ఏ మండల్కి అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఏ మండల్స్కి పంచాయతీకి సంబంధించి ఎన్ని సీట్స్ వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు మినీ టీచర్ అండ్ ఇట్లా ఉంటాయన్నమాట. 3 టైప్స్ అట్లా ఉంటాయన్నమాట. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా మనకి ఏ డిస్ట్రిక్ట్స్లో మనకి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు అండ్ అప్లికేషన్ ఫామ్ మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, అండ్ కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. జస్ట్ మీరు ఏం చేయాలంటే అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకెలాంటి ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్స్ ఏం రాయని అవసరం లేదు, జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నాట్ మోర్ దెన్ ఎనీథింగ్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పటికే మీకు చాలా బోర్ కొట్టేసినట్టుంది, సోదంతా చెప్తున్నట్టున్నాను, కానీ మీకు ఒక క్లారిటీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు ఒక డీటెయిల్గా ఒక క్లారిటీ అనేది రావాలా అంటే ఆ టాపిక్ మీద. అందుకే నేను అట్లా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. డోంట్ ఫీల్ బోర్. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎస్ఎస్సి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 35 ఇయర్స్ అనమాట. మినిమం ఏజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 ఇయర్స్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ మీరు ఎట్లా ఆన్లైన్ నుంచి ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. దీనికి చెప్పాను మీకు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఇట్స్ ఎనఫ్. మీరైతే జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకున్నాక మీ 10th క్లాస్ మార్క్స్ మెరిట్ చూసుకొని అండ్ మీ క్యాస్ట్ బేస్ చేసుకొని మీకైతే జాబ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎలాంటి ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ అయితే అవసరం లేదని ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ స్టేట్లో అయినా సరే, తెలంగాణ అండ్ ఏపీ తెలంగాణ, ఈ రెండిట్లో మీకు ఇన్ఫర్మేషన్ జాబ్ నోటిఫికేషన్ అయితే చెప్తాను. మీరు ఏ స్టేట్ అయినప్పటికీ కంపల్సరీ వీడియో అయితే చూడండి అండ్ ఫర్దర్గా వీడియోస్ కూడా కంపల్సరీ వాచ్ చేయండి. మీకైతే ఒక క్లారిటీ అయితే డెఫినెట్లీ వస్తుంది అన్నమాట. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి త్రూ ఆన్లైన్ అంగన్వాడీ రిక్రూట్మెంట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఆన్లైన్లో జస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది, దానికి సంబంధించి చెప్పాను కదా. అదనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్లో ప్రజెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు.
2 డిస్ట్రిక్ట్స్‌కి అయితే లైక్ రిలీజ్ చేశారన్నమాట. జగిత్యాల్ అండ్ సో నాగర్ కర్నూల్ అన్నమాట. సో ఈ 2 డిస్ట్రిక్ట్స్‌లో అయితే సో జాబ్ వేకెన్సీస్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో అండ్ ఇక చూసుకున్నట్లయితే రిమైనింగ్ కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో రిలీజ్ చేస్తున్నారు. సో అవి అంటే ఐ మీన్ సో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి. సో అవి కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే కంపల్సరీ దానికి సంబంధించి కూడా నేనైతే వీడియోస్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. అండ్ సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో 29/1/2021 ఓపెన్ అనమాట. సో లైక్ అప్లికేషన్ స్టార్టెడ్ డేట్ అండ్ సో ఫైనల్గా క్లోజింగ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు 9/2/2021. సో జగిత్యాల్లో, ఇది జగిత్యాల డిస్టిక్లో. సో అండ్ ఇక్కడ నాగర్ కర్నూల్లో వచ్చేసి సో 21/2021 స్టార్ట్ అయింది అండ్ 4/2/2021కి క్లోజ్ అవుతుంది ఇక్కడ మాత్రం. అండ్ సో ఇక్కడ సపోర్ట్ అనే ఇక్కడ కొన్ని ఆప్షన్ ఉంది కదా. సో ఐ మీన్ ఇక్కడ క్లోజింగ్ డేట్ పక్కన సో మీకు దానికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే అక్కడ క్లిక్ చేసి నంబర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. దానికైతే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సేమ్ హియర్ ఆల్సో. సో అండ్ దెన్ సో ఇక్కడ వ్యాకన్సీస్ అండ్ పోస్టర్ అండ్ రోస్టర్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు ఆ డిస్ట్రిక్ట్లో సో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి పంచాయతీస్ లైక్ ఎన్ని వ్యాకెన్సీస్ సీట్స్ అయితే ఉన్నాయి అనేది మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాగర్ కర్నూల్ అండ్ జగిత్యాల్ సో నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అనమాట, వ్యాకెన్సీస్ అండ్ రోస్టర్ అనమాట. సో అప్లికేషన్ ఎలా చేయాలో కూడా, అప్లికేషన్ ఎలా మనం అప్లై చేయాలని కూడా చెప్తాను. సో ఆఫ్టర్ దిస్ వ్యాకెన్సీస్ అండ్ రోస్టర్ దీని గురించి చూశాక డౌన్లోడ్ లిస్ట్ ఆఫ్ వ్యాకెంట్. సో ఇక్కడ దాని మీద ఫస్ట్ క్లిక్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయినాక సో జస్ట్ మీరు దాని మీద అలా క్లిక్ చేసినట్టయితే సో ఏదో ఒక పీడిఎఫ్ ద్వారా అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో వన్స్ ఇట్లా ఓపెన్ చేసినాక లైక్ సో మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యాకెన్సీస్ లిస్ట్ ఆఫ్ మెయిన్ అంగన్వాడీ టీచర్కి అయితే ఇక్కడ కంప్లీట్గా 12 అయితే ఉన్నాయి. సో అండ్ మినీ అంగన్వాడీ టీచర్కి వచ్చేసి అగైన్ 13 ఉన్నాయి. అండ్ వ్యాకెన్సీ లిస్ట్ ఆఫ్ అంగన్వాడీ హెల్పర్ సో హెల్పర్కి అయితే 47 అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు వ్యాకెన్సీ లిస్ట్. అండ్ సో దానికి సంబంధించి సో ఒక డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే ఆ డిస్ట్రిక్ట్లో మినీ టీచర్కి సంబంధించి ప్రాజెక్ట్స్ సో ఐ మీన్ ఆల్రెడీ చెప్పాను కొన్ని ప్రాజెక్ట్స్ కలిపి కొన్ని మండల్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తారు. అట్లా అంటే కొన్ని మండల్స్ కలిపి ఒక ప్రాజెక్ట్స్ అయితే చేస్తారు. సో ఏ ప్రాజెక్ట్ సంబంధించి లైక్ ఆ మండల్స్లో స్టాటస్ ఐ మీన్ సెక్టార్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ అండ్ లైక్ రిజర్వేషన్ కేటగిరీస్ సంథింగ్ ఇట్లా ఇవన్నీ అయితే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లియర్గా వ్యాకెన్సీస్ అనేవి. సో మీది ఏదైతే ప్రాజెక్ట్ ఉంది ఐ మీన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంది సో మండల్ ఏదైతే ఉంది దానికి సంబంధించి పంచాయతీ లైక్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సో దానికి సంబంధించి 1 ఉందా 2 ఉందా లైక్ అసలు ఏం లేవా సో కంప్లీట్గా మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇట్లా మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్టయితే సో సేమ్ జగిత్యాల్లో కూడా ఈ విధంగానే మీరు వ్యాకెన్సీ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. సో మండల్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాక సో వన్ మోర్ థింగ్ అప్లికేషన్ వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలనేది చెప్పాను కదా, ఎలా చూసుకోండి. ఇక్కడ కింద మీకు కార్నర్లో చూసినట్టయితే కింద లైక్ ఇక్కడ బాటంలో లైక్ ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో వన్స్ ట్యాప్ చేశాక మీకు ఇట్లా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో మీరు ఆఫ్టర్ లైక్ ఇక్కడ ఇలా డిస్ప్లే అయినాక అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ అంగన్వాడీ లైక్ టీచర్ సో మినీ అంగన్వాడీ టీచర్ సో అంగన్వాడీ లైక్ హెల్పర్. సో ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అంగన్వాడీకి సంబంధించి 3 జాబ్స్. సో ఇక్కడ కనిపిస్తున్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ డేటా అయితే మొత్తం ఫిల్ చేయాలన్నమాట. సో మీరు 1 by 1 అయితే రీడ్ చేయండి, మీకు అర్థమవుతుంది షూర్గా. సో ఒకవేళ అర్థం కాకపోతే ఇంకెవరైనా మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళ దగ్గర అయితే లైక్ చూపిస్తే వాళ్ళైనా అప్లై చేస్తారు. సో జస్ట్ మీరు ఇది ఇట్లా ఓపెన్ అయినాక మీరు ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. సో వన్స్ ఫిల్ చేశాక ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకేనా. సో కాబట్టి మీరు ఈ విధంగా అంగన్వాడీకి అయితే అప్లై చేసుకోవచ్చు మీ మొబైల్లోనే. అండ్ సో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఈ డిస్ట్రిక్టే కాకుండా ఇంకేదైనా లైక్ మన ఏపీలో లైక్
పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ మండల్స్కి సంబంధించి అండ్ సో వాట్ ఎవర్ ఇట్ మే జాబ్ నోటిఫికేషన్స్ కూడా నేను ఒక క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ సో స్టడీ లైక్ టెక్ వ్లాగ్స్ అండ్ సో దట్ టు లైక్ ఫర్దర్గా టూరిస్ట్ ప్లేసెస్ అండ్ కాలేజ్ వీడియోస్ ఎవ్రీథింగ్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో దానికి కొంచెం టైం పట్టచ్చు, లైక్ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ కాలేజ్ వ్లాగ్స్ ఇవి కూడా. కానీ మొత్తానికి పోస్ట్ అయితే చేస్తాను అనమాట ఫర్దర్గా. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.